మీకు విషయం తెలుసా? ఈ రెసిపీ నేను 10-12 సార్లు చేసి ఫెయిల్యూర్ అయ్యాను. చివరిగా నేను కరెక్ట్ కొలతలతో మరి టెక్నిక్స్తో చేసి బాగా వచ్చింది. ఈ రెసిపీ మీరు మీ పిల్లలకి, పెద్దవారికి, మరి ఫ్రెండ్స్కి చేసి పెట్టారనుకోండి, అందరూ ఇష్టపడి తింటారు. నేను వేసిన ఈ మెజర్మెంట్స్ మరి టెక్నిక్స్ అలానే మీరు చేసి చూసి ఫాలో అయ్యారంటే ఈ రెసిపీ చాలా అద్భుతంగా వస్తుంది. హలో వ్యూవర్స్, మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఒక తెల్లటి గుడ్డలోకి 5 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని దాంట్లో నీళ్ళంతా తీసేసి ఇలా గట్టి పెరుగుని ఒక బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత అందులోకి 1/2 టీ స్పూను పసుపు, 3/4 టీ స్పూను కసూరి మేతి, 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద, 5 టీ స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను చాట్ మసాలా, 1.5 టీ స్పూను లెమన్ జ్యూస్, సరిపడినంత ఉప్పు వేసుకొని అందులోనే 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలపండి. ఇది చేసుకొని తిన్నారంటే ఇంకా మీరు రెస్టారెంట్లో పన్నీర్ టిక్కా ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం పెద్దవిగా ఇలా కట్ చేసుకొని అన్ని పన్నీర్ ముక్కల్ని మీ మసాలాలో వేసుకోండి. వేసి ఇలా బాగా మ్యారినేట్ చేయండి. సరేనా? మసాలా అంతా పన్నీర్ ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు అందులోకి రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ నేను వాడాను. మీరు కావస్తే రెడ్, గ్రీన్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టపడ్డ కలర్స్ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా మీడియం సైజులో బల్బ్ సైజులో అన్నీ బల్బ్ సైజులో కట్ చేసి మొత్తం మిక్స్ చేసుకోండి. సరేనా? మీ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇలా చేసిన తర్వాత వీటిని కొంతసేపు ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ దాకా మ్యారినేట్ చేసి ఆ తర్వాత బయటకు తీసి ఇలాగా చాప్ స్టిక్స్కి ఒక పన్నీర్ ముక్క, మళ్ళీ ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ ఇలాగా మార్చి పెడుతూ రండి. సరేనా? చూసారా? మీకు ఎలా ఇష్టమో అలా చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్లో నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. సరేనా? వేసిన తర్వాత ఇలా బ్రష్తో బాగా నెనిపి ఇప్పుడు మీ పన్నీర్ని అందులో దోస తవాలో వేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. సరేనా? ఇప్పుడు మెల్లిగా కొంచెంగా ఒక పక్కకి తిప్పుతూ రండి. మీరు అయన్ తవా యూజ్ చేయకూడదు. సరేనా? ఇనుము ప్యాన్లు యూజ్ చేశారంటే మీ పన్నీర్ అందుకు అంటుకునేసి సరిగ్గా రాదు. నాన్ స్టిక్ తవా అయితే చాలా బాగా వస్తుంది. అలా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండోయ్. చూసారా? ఇలా చక్కగా కాలిన తర్వాత అన్ని పక్కల తిప్పుకుంటూ రండి. సరేనా? ఒక స్పూన్ సపోర్ట్ పెట్టుకున్నారంటే బయటకు వచ్చేదన్నమాట. ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మెల్లిగా తిప్పుకోవాలి. ఒక్కొక్క పక్క 8 నిమిషాలు ఇలా తిప్పుకొని పక్కకే పెట్టేసుకోండి. ఇలాగే మిగతావి కూడా తీసుకొని పెట్టుకున్నారంటే మీ పన్నీర్ టిక్కా రెడీ. ఇది చేసుకొని తిని ఎలా వచ్చిందో కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.